అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడు అయిన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లహకు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు, అపార కరుణామయుడు మరియు పరమ కృపాశీలుడు. ఉపవాసం చేసే వారిలో 3 రకాల వ్యక్తులు ఉంటారు. అంటే ఉపవాసంలో 3 స్థాయిలు ఉంటాయి. అవేంటి అన్నది ఇన్షాల్లా ఇప్పుడు చూద్దాం. సామాన్య ప్రజల ఉపవాసం అది ఎలా ఉంటుంది అంటే, కేవలం ఉపవాస సమయంలో తినడం, తాగడం మరియు లైంగిక సంబంధాల నుండి వాళ్ళని వారు దూరం చేసుకుంటారు. కానీ మిగతా డే రొటీన్ మాత్రం ఏమీ మారదన్నమాట. కేవలం ఈ 3 పనుల నుండే వాళ్ళని వాళ్ళు నియంత్రించుకొని ఉపవాసం ఉంటారు. వీళ్ళు సామాన్య ప్రజలు. రెండవ వర్గం వాళ్ళు ఉన్నత వర్గాల వాళ్ళు. వీళ్ళ ఉపవాసం ఎలా ఉంటుంది అంటే, కళ్ళు, నాలుక, చేతులు, పాదాలు, చెవులు, వారి అన్ని ఇంద్రియాల నుండి పాపాలకు దూరంగా ఉంటారు. కేవలం ఉపవాసం మాత్రమే ఉండరు. ఉపవాసంతో పాటు వీళ్ళ ఇంద్రియాల నుండి అయ్యే పాపాలని కూడా చేయకుండా వీళ్ళు ఆ పాపాలకి దూరంగా ఉంటారు. చెడు మాటలు మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, వేరొకరిని దూషించడం లేదా వెటకారంగా మాట్లాడి వేరొకరిని తక్కువ చేసి చూడటం, ఈ పనులు వీళ్ళు చేయరన్నమాట. దుర్మార్గాలకు వీరు సహాయం చేయరు. చెడు విషయాలను వినకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. అశ్లీల దృశ్యాలను చూడకుండా కళ్ళను నియంత్రించుకుంటారు. వీళ్ళు 2వ కేటగిరీ వాళ్ళు, ఉన్నత వర్గం వాళ్ళు. మరి 3వ కేటగిరీ వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే, శ్రేష్ఠుల ఉపవాసం. అంటే ఉపవాసాలు చేస్తారు. ఉన్నత వర్గాల వాళ్ళే ఏవైతే పాపాల నుండి వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటున్నారో అవి కూడా చేస్తారు. ఇంకా ఎక్స్ట్రాగా ఏం చేస్తారు అంటే, అహంకారం, లోభం, ఈర్ష్య వంటి చెడు ఆలోచనల నుండి కూడా హృదయాన్ని వీళ్ళు దూరంగా ఉంచుతారు. అల్లాహ్ తప్ప మరెవ్వరిని స్మరించకుండా ఉంటారు. భౌతిక ప్రపంచం నుండి దృష్టిని మరలించి పూర్తిగా అల్లాహ్ మీదే దృష్టి పెడతారన్నమాట. శ్రేష్ఠుల ఉపవాసం అది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఉపవాసం యొక్క గొప్పతనం తెలుసుకొని దానివల్ల మనం ఏం పొందాలి అని అల్లాహ్ ఆశించారు. తక్కువ అంటే గాడ్ కాన్షియస్నెస్. నన్ను అల్లాహ్ ప్రతిక్షణం చూస్తున్నాడు, నేను డే బై డే మంచిగా అవుతూ వెళ్ళాలి అన్న ఒక ఆలోచన ధోరణి మనకి రావాలి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం మనకు ఈజీ కావాలి అని మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఉపవాసాల ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నమాట. సెల్ఫ్ కంట్రోల్ నేర్పుతున్నారు. ఉపవాసం కేవలం ఆహారం మరియు నీటి నుండి దూరంగా ఉండడం మాత్రమే కాదు. అది మన శరీరం, మనసు మరియు ఆత్మను శుభ్రపరచడానికి ఒక మార్గం. మనం ఉపవాసం ఉండేటప్పుడు మనం మన కోరికలను అదుపులో ఉంచుకోవడం, మన ఇంద్రియాలను నియంత్రించడం మరియు అల్లాహకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అల్లాహకు ఈ రంజాన్లో మరింత దగ్గరయ్యే అదృష్టాన్ని, భాగ్యాన్ని కల్పించుగాక. ఆమీన్.